పచ్చతమ్ముళ్ళు మీ స్వార్థం కోసం ఈ మహిళను చంపేశారు. ఆశ చూపి తల్లిదండ్రులు పొట్టన పెట్టుకుని పిల్లల్ని అనాథలను చేసిన తెలుగుదేశం పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ ఎలా నమ్మించి మోసం చేస్తుందో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ. మాచర్లలో ఆర్యవైశ్య కుటుంబానికి చెందిన మల్లికార్జునరావు, శ్రీదేవి దంపతులు బాగా ఉన్నత చదువులు చదువుకుని అమెరికాలో స్థిరపడ్డారు. అమెరికాలో ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తుండటంతో ఆర్థికంగా కూడా బలంగా ఉన్నారు. 3 ఏళ్ల క్రితం వచ్చిన మున్సిపాలిటీ ఎన్నికల్లో మాచర్ల మున్సిపాలిటీ జనరల్ కేటగిరీకి వచ్చింది. మాచర్ల పట్టణంలో వైశ్య కులానికి చెందిన ఓట్లు ఎక్కువగా ఉండటంతో ఆర్థికంగా బలంగా ఉన్న ఈ దంపతులపై కన్నుపడింది తెలుగుదేశం నేతలకి. వాళ్ళకి మాయమాటలు చెప్పి అమెరికాలో ఉద్యోగాలు వదిలేసుకుని మాచర్లు రప్పించారు. ఎన్నికల ముందు మీరే 5 ఏళ్లు మున్సిపల్ చైర్మన్ అని మాయమాటలు చెప్పి వారితో ఎన్నికలకి మొత్తం ఖర్చు పెట్టించారు. వారి దగ్గర ఉన్నది కాకుండా అప్పులు కూడా చేయించారు. ఇక ఎన్నికలు అయిపోయి తెలుగుదేశం గెలిచిన తర్వాత మీకు 5 ఏళ్ళు ఇవ్వలేం, మీరు 2.5 ఏళ్ళు తేదీపై సొంత సామాజిక వర్గానికి 2.5 ఏళ్ళు అని ఒప్పందం చేశారు. తరువాత తేదీపై ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇక తమ సామాజిక వర్గ నాయకులకి ఈ మాచర్ల మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టేందుకు మేయర్గా ఉన్న శ్రీదేవి గారిని రాజీనామా చేయించమని ఆమె భర్త మీద ఒత్తిడి మొదలుపెట్టారు. అప్పటికే ఎన్నికల వలన ఆర్థికంగా నష్టపోయిన ఆమె భర్త ఆ ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడు. ఆమె భర్త మరణాన్ని తట్టుకోలేక శ్రీదేవి కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. వారికి 8 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు ఆ బాలుడు పాపం తల్లిదండ్రులు లేని అనాథ అయ్యాడు. దీనికి ఎవరు కారణం? తెలుగుదేశం కాదా? తెలుగుదేశం కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసిన లోకేష్ దానికి చైర్మన్గా ఉన్నాడు. తెలుగుదేశం కార్యకర్తలు ఎవరైనా ఆరోగ్యంగా ఇబ్బంది పడినా చనిపోయినా వారికి ఆర్థిక సహాయం చేస్తా అని మాట ఇచ్చారు. కానీ మున్సిపల్ చైర్మన్గా పనిచేసిన ఈ భార్యాభర్తలు చనిపోయినా వారి బిడ్డ అనాథ అయినా కనీసం పరామర్శించలేదు తెలుగుదేశం నాయకులు. వీరు చనిపోయి 3 నెలల పై కావస్తున్నా వారికి ఎటువంటి ఆర్థిక సాయం చేయలేదు. ఆ సంక్షేమ నిధి నుండి వారి బిడ్డ అనాథ అయిన కనీసం ఆ బాబుని చదివించడానికి కానీ ఆదుకోవడానికి కానీ వారి తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ ఆ బాబుకి ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఇదేనా చంద్రబాబు లోకేష్ చెప్పే సంక్షేమ నిధి? అయితే ఇలాంటి సంఘటనలు అందరికీ తెలిసినా చాలా బయటకు రావాల్సి ఉన్నాయని టీడీపీ వారే మాట్లాడుకోవడం మీపై కింద స్థాయిలో నమ్మకం బహిర్గతం అవుతుంది. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి టీడీపీ నేతల కళ్ళబొల్లి మాటలు నమ్మకుండా విజ్ఞతతో ఆలోచించండి అంటూ రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అది సంగతి.